మౌన పోరాటం మౌన పోరాటం చూసి కూడా తడుముకుంటుందేంటి? అంటే జానకికి చూపు రాలేదా? ఆఫీసులో అన్ని చేసింది, అవన్నీ చేసి చూసింది కదా. ఇది నిజమేనా నా భ్రమ? సతీ సతీ ఏంటమ్మగారు? గంట కనిపించట్లే సతీ, ఎక్కడ పెట్టావు? అయ్యో ఏంటమ్మగారు ఇది? గంట ఇక్కడే ఉంది కదా. నన్ను పరీక్షించాలని చూస్తున్నారా? నేనిలా చేస్తే నువ్వేం చేస్తావో చూద్దామని చేశాను లేరా. ఇదిగో కొంచెం వెలిగించు. సరే ఇక నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. ఇది మామూలు మ్యాటర్ కాదు, బ్లాస్టింగ్ మ్యాటర్. జానకికి చూపు వచ్చింది అనుకున్నాం, ఇక్కడ చూస్తే తడుముకుంటుంది. అంటే ఖచ్చితంగా జానకికి చూపు రాలేదన్నమాట. కానీ అక్కడలా ఇక్కడిలా ఎలా? ముందు జానకికి చూపు రాలేదన్న విషయం విశాలక్షితో చెప్పాలి. జానకికి చూపు లేదని చెప్తే నన్ను కొడతావేంటి? ఇదిగో మళ్ళీ మాట్లాడావంటే కొరడాతో కొడతాను. అరే నిజం చెప్తుంటే. చిన్నోర్మై, యువతల ఆస్తి మొత్తం అది లాగేసుకుంది. ఇన్నేళ్లుగా మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని నేనేడుస్తుంటే, పోగొట్టుకున్నదంతా ఎలా రాబట్టుకోవాలని ఆలోచించడం మానేసి జానకికి చూపుందో పోయిందో అని పనికి మాలిన ఇన్వెస్టిగేషన్లన్నీ చేస్తున్నావా? నేనేం ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. అనుకోకుండా జానకి గంట కోసం తడుముకోవడం నేను చూశాను. ఏంటిది? మళ్ళీ దానికి చూపోయిందని అన్నావంటే ఆఫీసులో మనకి జానకి చుక్కలు చూపించింది. సదాశివం బటన్ ఊడిపోతే అది కూడా చూసి బటన్ పెట్టుకోమని చెప్పింది. ల్యాప్టాప్ లో చూసి మొత్తం వర్క్స్ అన్నీ చేస్తుంది. ఇంట్లో చక్కగా తిరుగుతుంది. నీ చింపిరి జుట్టు గురించి చెప్పింది. నా చీర కలర్ గురించి కామెంట్ చేసింది. అలాంటి దానికి చూపోయిందంటావా? అయ్యో నేను చెప్పేది విను విశాలాక్షి. ఒక్క నిమిషం. ఇదిగో ఇది గంట. అనుకో, గంట అనుకో. దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? ప్లీజ్ ఒక్కసారి తీసి చూపివా ప్లీజ్. ఇలాగే తీసుకుంటారు కదా. కానీ ఇలా 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 తడుముకుంటూ తీసుకోగా. అరే గంట అక్కడే ఉంది, దాని పక్కన అంతా తడుముకుంటూ ఉంది, కానీ గంట మాత్రం ముట్టుకోలేదు. పైగా సత్యని పిలిచి గంట ఎక్కడా అంటుంది. అబ్బా నీ గంట గోలేంటి మహేంద్ర? నిజం నిజం విశాలాక్షి, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. సరే పద. నువ్వుండు, జానకి ఎక్కడుందో చూసొస్తాను. విశాలాక్షి, జానకి ఆఫీస్కి వెళ్ళిపోయింది. గోదావరి కారు స్టార్ట్ చేసింది. మరి చూపులేని మనిషి ఆఫీస్కి ఎలా వెళ్తుంది? అయితే పద, ఆఫీస్కి వెళ్ళి జానకి చూపు లేదని ప్రూవ్ చేస్తాను. చెయ్యకపోతే నిన్నక్కడే చంపేస్తాను. పద పద పద. ఇలాంటి పెళ్ళం ఒక్కటి చాలు, జీవితం మొత్తం దానికదే అంతమైపోతుంది. నువ్విలా బాధపడితే నేను చూడలేను త్వరగా. ఎస్, ఇది కరెక్ట్.
సార్ సార్ ఎక్కడ వాళ్ళెక్కడా? సార్ 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 అయినా నువ్వు ఈ రూమ్లో? అయ్యో ఇంత లేట్ ఏంటి సార్? నేను మీరు వస్తున్నారో లేదో అని కిందకొచ్చాను. ఈ లోపు వాళ్ళు బాయ్ని పిలిపించుకొని డూప్లికేట్ కీస్తో డోర్ లాక్ ఓపెన్ చేయించుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. నేను పైకొచ్చి చూస్తే ఇక్కడ లేరు. వాళ్ళు ఈ రూమ్లో నా పేరుతో వాళ్ళకి నా ఐడి ప్రూఫ్స్ ఎలా దొరికాయి? ఏంటి? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవంతిని ఇరికించిన వాళ్ళని పట్టుకోవడానికి. నీకు అవంతి అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. అవంతి అంటే చాలా చాలా ఇష్టం. నా ప్రాణం. కానీ ఇప్పుడు తను నువ్వలా బాధపడితే నేను చూడలేను ద్వారకా. అవంతి, నువ్వు వచ్చేసావా? నా కోసం వచ్చేసావా? నువ్వలా బాధపడితే నేను చూడలేను ద్వారకా. అవంతి, అవంతి, నువ్వు వచ్చేసావా? నువ్వు నా కోసం వచ్చేసావా? నువ్వు లేకుండా నేనెలా ఉండగలను ద్వారకా? ఒక్క నిమిషం కూడా ఉండలేను. అవంతి, 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 అవంతి. ద్వారకా, పడిపోయావు. నిన్ను పూర్తిగా నా వాణ్ణి చేసుకోవటానికి ఇదే కరెక్ట్ వే అని నాకు అనిపించింది. ఫాలో అయిపోతున్నాను. ద్వారకా, నువ్వు నాకు దూరం అవ్వద్దు. ఎప్పటికీ నాతోనే ఉండు. నీ దగ్గరే నన్నుండ నువ్వు. నేనెప్పుడు నీకు దూరం అవ్వను. ఎప్పటికీ ఇలాగే నన్ను కౌగిలించుకొని ఉంటావా? ఇలాగే ఉంటాను. ఐ లవ్ యూ అవంతి. ఐ లవ్ యూ. ఇదే కరెక్ట్ సమయం. ఐ లవ్ యూ ద్వారకా.